అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం రండిలో 13వ రోజుకి స్వాగతం. ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ అనేది చేయండి. ఎందుకంటే మన యొక్క పురాణాలను 10 మంది తెలుసుకోవడం వల్ల అన్య మతస్థులు చెప్పే మాయ మాటలకు లోబడి మతం మారకుండా ఉంటారు. ఇది కూడా ఒక సేవ అనేది గ్రహించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: కుంతీదేవి నిత్య ప్రార్థన ఏది? సమాధానం: తనకు ఎల్లప్పుడూ కష్టాలు దుఃఖాలు కలగాలని కుంతి కృష్ణుని ప్రార్థించేది. నిరంతరం తాను వాసుదేవుని చింతన స్మరణ చేస్తుండాలనే భావన ఆమెది. నిజమే కదండి. మనిషికి కష్టాలనేది లేకపోతే మనం పుట్టించిన సృష్టించిన భగవంతుని తలుచుకోవడం తక్కువైపోతుంది. అందుకనే ఆ మహామూర్తి నాకు కష్టాలు ఇవ్వు తండ్రి నిరంతరము, అలా ఇవ్వడం వల్ల నేను నిరంతరం నీ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాను, నీకు పూజ చేసుకుంటూ ఉంటాను, నాకు పుణ్యం కలుగుతుందనేసి వేడుకుంటుంది. ఈ యొక్క సృష్టిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భక్తి అండి. అసలు ఆలోచన చేస్తే చాలా కొత్తగా వింతగా ఉంటుంది. నిజంగా కుంతీదేవి గారు కోరుకున్నంత కోరిక ఎవరు కోరుకుని ఉండరు. ఆలోచించండి, చాలా కష్టం కదా. నిరంతరం నాకు కష్టమే ఇవ్వు అని అంటే ఎంత కష్టం ఉంటుంది ఆలోచించండి. మరొక ప్రశ్న పొందాం. కృష్ణుని అత్యున్నతమైన ఆదేశం ఏమి? సమాధానం: ఎల్లప్పుడూ నా పని ముట్టుగా ఉండుము అన్నది కృష్ణుని అత్యున్నతమైన ఆదేశం. మరొక ప్రశ్న: శ్రీకృష్ణుని నిర్యాణం ఎట్లా సంభవించింది? అంటే అతని యొక్క మరణం ఎట్లా సంభవించింది అనేసి చెప్తున్నారు. సమాధానం: తన మానవ రూప శరీరాన్ని పరిత్యజించవలసిన సమయం ఆసన్నమైనదని భావించిన శ్రీకృష్ణుడు ఒకనాడు ఒక అశ్వత్థస్థ వృక్షం కింద కూర్చున్నాడు. అలా కూర్చున్న శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని ధరించాడు. ఆయన ధరించిన తర్వాత ఎడమ పాదము ఎర్ర కలువ వలె భాసించి కనిపించింది. అలా కనిపించగానే అటుగా వెళ్తున్న ఒక వేటగాడు, అంటే జరా అనే వేటగాడు, ఆ శ్రీకృష్ణుని పాదాన్ని జింక ముఖంగా భ్రమించి భావించి దానిపై బాణ ప్రయోగం చేశాడు. ఆ ఘాతానికి తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు. ఎలా మరణించారు శ్రీకృష్ణుడు, తన యొక్క మానవ రూపాన్ని ఎలా వదిలారనేది తెలుసుకున్నాం కదండి. అలాగే రేపు కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. అదేమిటంటే చాలా చాలా మంచి, అంటే మహావిష్ణువు ఎత్తిన అవతారాలు కావచ్చు, కొన్నిటికి అంతరార్థాలు మనకు తెలియదు, వాటి గురించి తెలుసుకుందాము. ఈ రోజుకి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. రేపు ఇంకొన్ని ప్రశ్నలు, చాలా బాగుంటుంది టాపిక్, ఆ ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాము. అంతవరకు భారత్ మాతాకి జై. హరే కృష్ణ.